ఇక్కడ ఉన్న విషయాన్ని గమనిస్తే అక్కడ ఉన్న ప్రజలు పొరపాటున కూడా ఎవ్వరూ యేసుని దేవుడు అనుకోలేదు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యేసుతో పాటు అక్కడ ఉన్న సమకాలికులు కూడా ఎవ్వరూ యేసుని దేవుడు అనుకోలేదు. ఆ తర్వాత వాక్యంలో యేసు వారు అడుగుతున్నారు, మరి అక్కడ యేసు శిష్యుడికి జవాబు చెప్పగానే ధన్యత ఎందుకు లభించింది? నీవు సజీవుడవైన దేవుడవు అని చెప్పాడా? లేదు, నీవు సజీవుడగు దేవుని క్రీస్తువి అని జవాబు చెప్పాడు. బైబిల్లో ఉపయోగించే ప్రత్యేక భాషా శైలిలో కుమారుడు అంటే ఇష్టుడు అని అర్థం, దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టుడు అని అర్థం. ఇలా కాకుండా లేదండి దేవుని కుమారుడు అంటే దేవుని జనతేక కుమారుడే అని అర్థం చేసుకుంటే, యేసు భూమి మీద పుట్టినప్పుడు యేసు స్థానం ఏమిటి, యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే దీనికి ఖురాన్ గ్రంథం మనకు సమాధానం చెప్తుంది. సూరా మరియం 19వ సూరా 30వ వాక్యంలో ఈసా అలైహిస్సలాం యేసు వారు స్వయంగా చెప్తున్నారు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం కాల ఇన్ని అబ్దుల్లాహి ఆతానియల్ కితాబా వజఅలనీ నబియ్యా. కాల ఇన్ని అబ్దుల్లాహి, నేను అల్లాహ్ దాసుణ్ణి, ఆతానియల్ కితాబా, ఆయన నాకు దివ్య గ్రంథాన్ని ప్రసాదించాడు, వజఅలనీ నబియ్యా, ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడు. ఈ వాక్యంలో రెండు విషయాలు తెలిసాయి, యేసు దేవుని దాసుడని, దేవుని యొక్క ప్రవక్త అని. అలాగే సూరా అల్-మైదా 5వ సూరా 75వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం మల్ మసీహ్ ఇబ్ను మరియం ఇల్లా రసూల్, మరియం కుమారుడు మసీహ్ క్రీస్తు కేవలం ఒక ప్రవక్త మాత్రమే. ఈ చిన్న వాక్యంలో మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి మల్ మసీహ్, ఈసా ఎవరు? మసీహ్. మసీహ్ అంటే మెస్సయ్య, మెస్సయ్య అంటే క్రీస్తు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని. ఆ తర్వాత మల్ మసీహ్ ఇబ్ను మరియం, ఇబ్ను మరియం అంటే మరియం కుమారుడు. ఆ తర్వాత మూడో విషయం ఇల్లా రసూలు అంటే దేవుని యొక్క ప్రవక్త అని. ఖురాన్ వెలుగులో మనకు తెలిసిన విషయాలు, యేసువారు భూమి మీద ఉన్నప్పుడు యేసు స్థానం ఏమిటి అంటే యేసు మరియం కుమారుడు, యేసువారు దేవుని దాసుడు, యేసువారు దేవుని యొక్క ప్రవక్త, యేసు దేవుని యొక్క మెస్సయ్య క్రీస్తు అనే విషయాలు ఖురాన్ ప్రకారంగా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత బైబుల్ ప్రకారంగా యేసుని ఏమని విశ్వసించాలి అన్న విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 17 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, యేసువారు ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వెళ్లారు తన శిష్యులతో పాటు. అక్కడికి వెళ్లి యేసు తన శిష్యులతో అడుగుతున్నారు, మనుష్య కుమారుని గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా, అప్పుడు శిష్యులు యేసువారికి సమాధానం చెప్తున్నారు, ప్రజలు యేసువారి గురించి ఏమనుకుంటున్నారో అని. 14వ వాక్యంలో ఆయన బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. ఇక్కడ ఉన్న విషయాన్ని గమనిస్తే అక్కడ ఉన్న ప్రజలు పొరపాటున కూడా ఎవ్వరూ యేసుని దేవుడు అనుకోలేదు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యేసుతో పాటు అక్కడ ఉన్న సమకాలికులు కూడా ఎవ్వరూ యేసుని దేవుడు అనుకోలేదు. ఆ తర్వాత వాక్యంలో యేసువారు అడుగుతున్నారు, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అప్పుడు శిష్యులలో ఒక శిష్యుడైన పేతురు జవాబు చెప్తున్నాడు. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి అని జవాబు చెప్పగానే అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరి అక్కడ యేసు శిష్యుడికి జవాబు చెప్పగానే ధన్యత ఎందుకు లభించింది? తన సమాధానం ఏంటి? అంత గొప్ప సమాధానం ఏమిచ్చారు అంటే అక్కడ పేతురు ఇచ్చిన సమాధానం ఏంటో జాగ్రత్తగా గమనించాలి. నీవు సజీవుడవైన దేవుడవు అని చెప్పాడా? లేదు, నీవు సజీవుడగు దేవుని క్రీస్తువి అని జవాబు చెప్పాడు. యేసు ఎవరు అంటే దేవుని క్రీస్తు. దేవుని క్రీస్తు అంటే దేవునిచే అభిషేకించబడినవాడు అని. మరి అక్కడ ఆ వాక్యంలో దేవుని కుమారుడైన క్రీస్తువి అని ఉంది. దేవుని కుమారుడు అంటే ఏంటి? బైబిల్లో దేవుని కుమారుడు అన్న పదం సర్వసాధారణంగా కనబడుతుంది. అనేక మందికి దేవుని కుమారుడు అని వాడటం జరిగింది. ఉదాహరణకి రోమా 8వ అధ్యాయం 14వ వాక్యంలో దేవుని ఆత్మచే ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే. ఇలా కుమారుడు అనే పదం సర్వసాధారణంగా వాడబడింది. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వాక్యంలో యేసువారు బాప్తిస్మం పొందుతున్నప్పుడు పైనుండి ఒక శబ్దం వస్తుంది, నీవు నా ప్రియ కుమారుడవు అని. యేసువారిని ప్రియ కుమారుడు అని అనడం జరిగింది. అయితే కుమారుడు అంటే ఏంటి? కుమారుడు అంటే చాలామంది భావిస్తున్నట్టుగా జన్యు సంబంధం ఉన్నటువంటి లేక రక్త మాంసాన్ని పంచుకొని పుట్టినటువంటి శారీరక సంబంధం ఉన్న కుమారుడు అని కాదు. బైబిల్లో ఉపయోగించే ప్రత్యేక భాషా శైలిలో కుమారుడు అంటే ఇష్టుడు అని అర్థం, దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టుడు అని అర్థం. ఇలా కాకుండా లేదండి దేవుని కుమారుడు అంటే దేవుని జనతేక కుమారుడే అని అర్థం చేసుకుంటే బైబిల్లో అనేక మంది కుమారులు దేవునికి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యంలో దావీదుకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. అక్కడ యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు,
నేడు నేను కని ఉన్నాను. ఇక్కడ దావీదు కన్న కుమారుడు అని ఉంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో దేవుడైన యెహోవా అంటున్నాడు, ఇశ్రాయేలునకు నేను తండ్రిని, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. ఎఫ్రాయిం ఎవరట? యెహోవాకి జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడు అని ఉంది. అలాగే 1వ దినవృత్తాంతములు 8వ అధ్యాయం 6వ వాక్యంలో యెహోవా అంటున్నాడు, సొలొమోనును నా కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రినే యుందును. ఇక్కడ కూడా సొలొమోను దేవుడికి కుమారుడు అని ఉంది. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వాక్యంలో ఆదాము దేవునికి కుమారుడు అని ఉంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యంలో దేవుని ఆత్మచే ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే అని ఉంది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి యేసు ఎలాంటి కుమారుడు అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో అక్కడ దూత కన్యకైన మరియతో అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు అంటే యేసు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు అనబడునా, దేవుని కుమారుడు అనబడునా? దేవుని కుమారుడు అనబడును. యేసు ఎవరు? దేవుని జనతక కుమారుడా అంటే కాదు, దేవుని కుమారుడు అనబడిన వాడే తప్ప వాస్తవానికి దేవునికి కుమారులు లేరు. దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టుడు అని అర్థం మాత్రమే. అయితే యేసు నేను ఎవరిని అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా యేసు శిష్యుడు నీవు దేవుని యొక్క క్రీస్తువి అని ఏదైతే సమాధానం చెప్పారో అది దేవుడు నీకు బయలుపరిచాడే తప్ప ఏ నరుడు కూడా నీకు ఈ విషయాన్ని బయలుపరచలేదు అని యేసు వారు తెలియజేయడం జరిగింది. అంటే యేసు దేవుని యొక్క క్రీస్తు, మెస్సయ్య అనే విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే జీవితంలో ధన్యత లభిస్తుంది. ఆ తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యంలో యేసు వారు ఎలా క్రీస్తయ్యారు, ఎందుకు క్రీస్తయ్యారనే విషయం తెలియజేయడం జరిగింది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. దేని గురించి యేసు అభిషేకించబడ్డారు అంటే బీదలకు సువార్త ప్రకటించడం కొరకు యేసు వారు అభిషేకించబడి ఉన్నారు. అంటే క్రీస్తుగా చేయబడి ఉన్నారు. అభిషక్తుడు అంటే క్రీస్తు అని అర్థం. అయితే యేసు వారు ఒక క్రీస్తు అన్న విషయం మనకు అర్థమైంది. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వాక్యాలలో యేసు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఆ స్త్రీ యేసుతో అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, అందుకు యేసువారు సమాధానం చెప్తున్నారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పారు. నేనే ఆయనను అంటే మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ క్రీస్తు అనబడిన మెస్సయ్య అని నేనే అని ఆ స్త్రీతో యేసువారు చెప్పడం జరిగింది. యేసువారు తనకు తాను సాక్ష్యం చెప్పుకుంటున్నారు, నేనే క్రీస్తు అనబడిన మెస్సయ్య అని. అంటే యేసు స్థానం మెస్సయ్య, క్రీస్తు అని మనకు అర్థమైంది. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 10-11 వాక్యాల్లో ఆయన అంటే యేసు యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహం అంటున్నారు, ఈయన గలిలియాలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అంటే అక్కడ ఉన్న ప్రజలు యేసు పట్ల ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అంటే ఈయన ప్రవక్త అయిన యేసు అని విశ్వసిస్తున్నారు. ఆ తర్వాత యేసు వారు అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు చేశారు. ఆ అద్భుతాలు చూసిన ప్రజలు యేసు గురించి ఏమనుకున్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వాక్యంలో ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు దేవుడు ఈయనే అనుకున్నారా? కాదు, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. అద్భుతాలు చూసిన వారు ఈయన ప్రవక్త అని చెప్పుకున్నారు. పొరపాటున కూడా ఈయన దేవుడు అని వాళ్ళలో ఎవరు కూడా చెప్పుకోలేదు. ఆ తర్వాత యేసు చేసిన అద్భుతం వల్ల లాభం పొందిన వారు యేసుని ఏమని విశ్వసించారు?